నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఆవకాయ పచ్చడి పెడుతున్నానండి. నేను మామిడికాయ పచ్చడి మంచి మంచి మామిడికాయలండి ఇవి. ఆవకాయ పచ్చడి మామిడికాయలు అంటారు, సువర్ణ మామిడికాయలండి ఇవి. చక్కగా కాయ ముదిరాక తెచ్చుకోవాలండి. టెంక ముదరాలి. లోపలైతే కొంచెం పండు రంగు వచ్చినట్టుగా ఉండాలి, కానీ రాకూడదు, పండకూడదు. అటువంటి కాయలు తెచ్చుకోవాలండి పచ్చడికి. సంవత్సరమైనా కానీ పచ్చడి సూపర్గా ఉంటుంది. కావలసిన పదార్థములు: ఆవాలు, కారం, ఉప్పు, ఎల్లుల్లిపాయలు, మెంతులు. ఇవైతే వీటికి కావాలండి. ఇవి ప్రిపేర్ చేసుకుందాము. ఆవాలైతే పొడి కొట్టుకోవాలి. ఉప్పు అయితే కళ్ళుప్పు మెత్తగా కొట్టానండి అది. ఎల్లుల్లిపాయలు అయితే శుభ్రంగా పొట్టు తీసుకోవాలండి. పాయపళంగా వేసిందైతే నూనె పీర్చదండి, లోపలికి రుచి ఉండదు. శుభ్రంగా పొట్టంతా ఒలిసేసుకుని వేసుకోవాలండి. ఫస్ట్ ఇలా పగలగొట్టేయాలి. ఎల్లుల్లిపాయలన్నీ పగలగొట్టేసి ఇలా అయితే తీసుకోవాలి. ఇలా తీయడానికైతే చాలా కష్టంగా ఉంటుంది. గోర్లు అవి నొప్పి వచ్చేస్తాయండి. ఇలా కోస్తేనే సగం పోతుంది పాయ, రేకలో సగం గుంజే పోతుంది బయటికి. అందుకని ఈ పద్ధతి కాకుండా వేరే పద్ధతిలో అయితే చూపిద్దామని మీకు ఇలా చూపించానండి. చూడండి, ఇలా ఒలుస్తుంటే గోళ్ళు నొప్పి తప్ప తొందరగా ఎల్లుల్లిపాయలు అయితే వలవడానికి అవ్వదు. అందుకే ఫ్రెండ్స్, మీకు ఒక కొత్త ట్రిప్ అయితే చెప్తున్నాను. ఎల్లుల్లిపాయలు ఒలిసే విధానం చాలా 4 ఒలిసేపాటికి చేతులన్నీ నొప్పులు వచ్చేసినాయండి, గోళ్ళు. చూడండి, ఇవి ఒలిసే పద్ధతి ఇది కాదు. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఇలా ఎల్లుల్లిపాయలన్నీ ఒక దాంట్లో వేసుకున్న ప్లేట్లో కొద్దిగా ఆయిల్ కొద్దిగా అప్లై చేయాలండి. ఎల్లుల్లిపాయలకి అప్లై చేసేసి 2 గంటలైతే ఎండలో పెట్టేసుకోవాలి. ఎండలో పెట్టేసుకున్నట్లయితే ఈజీగా ఊడొచ్చేస్తాయి పొట్టు. మనం చేత్తో పీల్ చేయక్కర్లేదండి. ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకుని, వేరుశనగాయలు వేసుకుంటాం కాబట్టి అలాగా చట్నీకి, ఇది ఆవకాయ పచ్చడికి ఆ వేరుశనగాయలే కొద్దిగా వేసుకుని మొత్తం ఎల్లుల్లిపాయలకి పట్టించేసేయాలి ఫ్రెండ్స్. వాటికి బాగా మద్దన చేస్తున్నట్లుగా పట్టించుకోవాలి. పట్టించేసుకుని 2 గంటలైతే బాగా మంచి ఎండలో పెట్టుకోవాలండి. ఈ రోజుల్లో అయితే ఎండలు పుల్లుగా ఉంటాయి కాబట్టి మనకి ఇలా పెద్ద గిన్నెలో వేసేసుకుని ఎండలో పెట్టుకున్నామంటే ఈజీగా పొట్టు గొల్లిరిగిపోతాయండి. చూడండి, ఎండలో పెట్టిని నేను తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను. ఇలా ఒలిసినా కానీ ఈజీగా వచ్చేస్తుంది పొట్టు అయితే. ఇలా ఒలిసే పని ఏమి లేదండి, బాగా నలిపేసుకోవాలి. బాగా నలిపేసుకుని పొట్టంతా ఈజీగా సెరిగేసుకోవచ్చు. మనం ఇలా ఒలిసినా వచ్చేస్తాయి. కాకపోతే ఇంకా తొందరగా రావాలంటే ఇలా 2 చేతులుగా పెట్టేసుకుని ఇలా బాగా నలిపేసేయాలండి. నలిపేస్తే ఈజీగా గుల్లగా ఊడిపోతాయండి. ఎల్లుల్లిపాయ రేకలు అయితే ఈజీగా పొట్టంతా వదిలేస్తుంది. 2 గంటలు ఆల్రెడీ ఎండలో పెట్టాం కాబట్టి చూసారా, ఊరికే ఇలా 2 చేతులు మయంగా పెట్టుకుని ఇలా నలిపేటప్పటికి ఒకసారి ఈజీగా పొట్టంతా వచ్చేసిందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, చాలా ఈజీగా వచ్చేసినాయి ఎల్లుల్లిపాయలు అయితే. ఇప్పుడైతే మామిడికాయలు కట్ చేసి విధానం చూడండి. మనకి పెద్ద కత్తిపీటలు ఉంటాయి కట్ చేసి, కానీ తక్కువే కదా అనేసి అంత కత్తిపీట తీసుకురాలేదండి. ఊరికే 3 కుంచాల ముక్కలండి ఇవి. అందుకని ఇలా కత్తిపీటతోటే కట్ చేసేస్తున్నారు మాకు. ఇలా ముక్కలన్నీ ఇలా కట్ చేసేసుకోవాలి. కాయలు ఒక కాయ వచ్చి 16 ముక్కలు అయిందండి. మొత్తం 20 కాయలండి ఇవి. 20 కాయలకి 3 కుంచాల ముక్కలు అయితే అయినాయి. 3 కుంచాల ముక్కలు ఇలా కట్ చేసుకుని తీసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని ఫస్ట్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని అన్ని పొట్టు, లోపలే పొట్టు, జీడు మొత్తం ఒలిసేసుకోవాలండి. ఇలా మొత్తం లోపల ఉన్నది పొట్టు అంతా పీల్ చేసేసుకోవాలి. నేనైతే ఫోర్క్ స్పూన్ ఒకటి తీసుకున్నాను. తీసుకుని దాంతో ఇలా నేనైతే శుభ్రంగా దాంతో తీసేసానండి. ఓ పక్కన నేను తీస్తుంటే ఓ పక్కన అయితే కట్ చేసేస్తున్నారండి. నీట్గా తుడిసేసి ముక్కలన్నీ లోపలదంతా తీసేసి నీట్గా పొడిగుడ్డతో తుడిసేసి, పొడి బట్టతో తుడిసేసి ఇచ్చేయాలండి ముక్కలు. అప్పుడు కట్ చేసుకుంటారు. కట్ చేసుకుని కుంచాలతో అయితే కొలుస్తామండి మేము ముక్కలు. ఇలా కొంచెంతో కొలిసి, ఇలా కొంచెంతో కొలిస్తే 3 కుంచాలు అయితే అయినాయి మాకు ముక్కలు. కొంచెం కొలతల్లో కరెక్ట్ కొలతలతో చెప్తానండి పచ్చడి మీకు. చూడండి ఫ్రెండ్స్, 3 కుంచాలు అయితే అయినాయి ముక్కలు. కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని పెద్ద గిన్నెలో తీసుకున్నానండి నేను. పెద్ద గిన్నెలో తీసేసుకుని పక్కన పెట్టుకున్నాను కట్ చేసి. ఇప్పుడైతే దీనికి ఆవాలు పొడి చేసుకుందాం. ఒక్కొక్క కొంచానికి 1.5 ఆవాలండి. 1.5 ఆవాలు అలాగా
3 కుంచాలకి 4 తవలన్నర ఆవాలు వేసానండి. ఓ పక్కన కట్ చేసి ముక్కలు వేస్తూ ఉన్నారు అందుట్లో. నా పని నేను చేసుకుంటూ ఇలా ఆవాలైతే పొడి కొట్టుకుంటున్నాను నేను. ముక్కలైతే నీట్గా 3 కుంచాలైతే అయినాయండి. 4 తవలన్నర ఆవాలు పొడి కొట్టేసి ఇలా అయితే నేను ఒక బేసిన్లో వేసేసుకున్నానండి. ప్లాస్టిక్ డిప్పలో వేసేసాను. 4 తవలన్నర ఆవపిండి. మనం పొడి కొట్టిన పిండి 4 తవలన్నర అవ్వాలండి. 3 కుంచాలకి 4 తవలన్నర ఆవపిండి. మనం ఆవపిండి 4 తవలన్నర వేసాం కాబట్టి కారం కూడా 4 తవలన్నరే వేసుకోవాలి. 4 తవలన్నర కారం. కొంచానికి తవలన్నర కారం అండి. అలా 3 కుంచాలకి 4 తవలన్నర కారం వేసుకోవాలి. 4 తవలన్నర కారం వేసేసుకుని ఇలా అయితే 4 తవలన్నర కారం, 4 తవలన్నర ఆవపిండి. 3 కుంచాలకి 3 తవ్వలు కొట్టి జల్లించిన ఉప్పు అండి ఇది. మనం మురుముప్పు తెచ్చుకుని జల్లించుకుని ఇలా మెత్తగా చేసుకుని 3 తవ్వలకి కొంచెం ఒక గుప్పుడంటే తగ్గించానండి. మళ్ళీ ఒకవేళ తక్కువైతే వేసుకోవచ్చని లెక్క అయితే కొంచానికి తవుడుప్పు. అందుట్లోనే 1/2 కిలో మెంతులు. 3 కుంచాలకి 1/2 కిలో మెంతులు వేసానండి. 1 కేజీ ఎల్లుల్లిపాయలు. సగమైతే పొట్టు తీసాను, సగమైతే నలిపేసి కచ్చాబచ్చా పొట్టు తీసానండి. ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మొత్తం అంతా మసాలా అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఆవపిండి, కారము, ఉప్పు, ఎల్లుల్లిపాయలు, మెంతులు మొత్తం కలిపేసుకోవాలండి. మనకు సంవత్సరం వరకు పచ్చడి చెక్కు చెదరదు, అంత బాగుంటుంది. ఈరోజు పెట్టినట్లుగానే ఉంటుంది. సంవత్సరం నాడు తీసినా కానీ ఈరోజు పెట్టినట్లే ఉంటుందండి పచ్చడి అయితే. ఇప్పుడైతే ఆవకాయ కట్ చేసిన మామిడికాయ ముక్కలన్నీ ఒక దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకుని అందుట్లో అయితే ఫస్ట్ ఆయిల్ పోసేసుకోవాలండి. ఆయిల్ పోసేసుకుని ముక్కలన్నీ తడిపేయాలి. నేనైతే ఇలా ప్యాకెట్ కట్ చేసేసి వేరుశనగ ఆయిల్ వేస్తామండి మేము. ఎవరైనా కానీ పచ్చడికి, నిలవ పచ్చడికి ఏడుశనగ నూనె అయితేనే, వేరుశనగ నూనె టేస్ట్ ఉంటుందండి, పచ్చడి బాగుంటుంది. అలాగే 2 ప్యాకెట్లు, రెండో ప్యాకెట్ అండి ఇది. రెండో ప్యాకెట్ కూడా వేసేసాను. మొత్తం వేసేసుకోవాలి. నూనెలో ములగాలండి ముక్కలైతే. నూనె అంతా బాగా పట్టించాలి ముక్కలకి. బాగా నూనె అంతా పట్టించుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే అర్థం అవ్వదు. కరెక్ట్ కొలతలతో అయితే నేను చెప్తున్నాను. మామిడికాయ పచ్చడి ఎప్పుడు పెట్టినా ఇదే మెజర్మెంట్లో పెడతానండి నేనైతే. ఇదే రోజుల్లో పెడతాం. మళ్ళీ ఇదే రోజుల్లో వచ్చే సంవత్సరం నాడు చూస్తే ముక్క గట్టిగా మనం పెట్టిన రోజు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అసలు ముక్క అయితే పాడవదండి. చాలా బాగుంటుంది పచ్చడి అయితే. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదే పద్ధతిలో పెడితే చాలా టేస్ట్గా ఉంటుందండి. 3 ప్యాకెట్ల నూనె అయితే నేను మొత్తం ముక్కల్లో పోసేసాను. 3 ప్యాకెట్ల నూనె పడిపోయిందండి. 3 కుంచాలకి 3 ప్యాకెట్లన్నర, దగ్గరగా 4 ప్యాకెట్ల నూనె పడుతుందండి. నేనైతే ఇలా పోసేసి శుభ్రంగా ముక్కలకు పట్టించుకోవాలండి నూనె. కొంచెం ఉంచాను బకెట్లో పోసుకోవడానికి. ఎందుకంటే కలిపిన పచ్చడి ఇందుట్లో పెడతాం కాబట్టి అడుగును కొద్దిగా ఆయిల్ వేసుకుంటే పచ్చడి బాగుంటుందండి. తొందరగా పచ్చడి అంతా మెత్తబడుతుంది. మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఆవకాయ పచ్చడి. మామిడికాయ పచ్చడికి ఆయిల్ ఎక్కువ ఉండాలి. చూస్తారా, నేను ఇలా పోస్తే ఆయిల్ పైకి కనిపిస్తుంది, అలా ఉంది. 3 ప్యాకెట్ల నూనె ఇందుట్లో పోసేసానండి. మొత్తం లాస్ట్ కలిపాక కూడా ఇంకో ప్యాకెట్ పోసాను. 4 ప్యాకెట్లు అండి. 3 కుంచాలకి 4 ప్యాకెట్ల ఆయిల్ అయితే పడుతుంది కంపల్సరిగా. నూనె అంతా పట్టించేసాక ముక్కలకి ఇప్పుడు కలుపుకున్న మసాలా అంతా అందుట్లో పోసేసుకోవాలండి. అందుట్లో పోసేసుకుని మొత్తం అంతా కూడా పోసేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. మామిడికాయ ముక్కల్లో కారం కలిపిన మసాలా అంతా అందుట్లో వేసేసుకుని మామిడికాయ ముక్కల్లో కలిపేసుకోవాలండి. మొత్తం పైన కింద మొత్తం కలిపేసుకోవాలి. ఏ చిన్న తప్పు జరిగినా కానీ పచ్చడి పాడైపోతుందండి. ఏ మాత్రం కూడా అస్సలు తడి అన్నదే తగలకూడదు. చేతులతోటి పక్కకు కూడా ఎవరిని రానివ్వకూడదండి. పచ్చడి కలిపినప్పుడైతే చేతులు శుభ్రంగా కడుక్కుని తుడిసి ఆరబెట్టాక ఒక అరగంట వరకు పచ్చడి దగ్గరికి రాకూడదండి. పచ్చడి కలిపినప్పుడు పొడి చేతులతోనే కలుపుకోవాలి. తడి చేతులు పెట్టకూడదండి.
అసలు నీళ్ళు చుక్కలు కానీ అటువైపు పిల్లలు అది రాకుండా చూసుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి. సంవత్సరం పొడికి నిల్వ ఉండాలి కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా తీసుకుంటే, ఎంత కేర్ తీసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి పచ్చడి అయితే. సంవత్సరం పొడికి నిల్వ ఉండాలి. సూపర్గా ఉంటుందండి. కలిపేసిన పచ్చడి అంతా ఇలా బకెట్లోకి అయితే టర్న్ చేసేసుకున్నాను నేను. బకెట్లో టర్న్ చేసేసుకుని 3 రోజుల వరకు అందుట్లోనే వదిలేస్తానండి. 3వ రోజు నాటికి శుభ్రంగా ఆయిల్ తేరిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, మొత్తం ఇలా బకెట్లో సదిరేసుకున్నాక మళ్ళీ పోయాలండి ఆయిల్ పైన. ముక్క కనిపించకుండా పోసుకోవాలి ఆయిల్. 2 బకెట్లలోకి అయితే వచ్చిందండి. 2 బకెట్లలో కూడా పైన ఆయిల్ పోసేసి బాగా అసలు ముక్క కనిపించకూడదండి. ఈరోజు ఇలా ఉంటుంది, రేపటికైతే ఇంకా బాగా ఫుల్గా ఆయిల్ పైకి తేలిపోతుందండి. పైన మళ్ళీ కొద్దిగా ఆయిల్ పోసాను నేను. ఇలాగైతే కరెక్ట్గా 3 ప్యాకెట్లన్నర అయితే ఆయిల్ పట్టింది నాకు. 3 కుంచాలకి 3 ప్యాకెట్లన్నర ఆయిల్ పట్టేసిందండి. 3 రోజుల వరకు ముట్టుకోకూడదు ఇది. 3వ రోజుని ఇలా గిన్నె తీసుకుని మళ్ళీ అదే గిన్నె తీసుకున్నానండి నేను. ఈ బకెట్లలో పచ్చడి అంతా అందుట్లో పోసేసుకోవాలి. గిన్నెలో ఖాళీగా కలుపుకుంటాకు ఉంటుందని ఇలా పెద్ద గిన్నె తీసుకున్నానండి. మొత్తం పచ్చడి రెండాట్లేదు కూడా అందుట్లో వేసేసుకుని బాగా పైకి కిందకి శుభ్రంగా బాగా కలిపేయాలండి. పొడి చెయ్యనండోయ్, మళ్ళీ తడి చేయి కానీ పెట్టారు. తడి చేయి మాత్రం పెట్టకండి. బాగా ఆరబెట్టుకుని 1 గంట అయితే ఆరబెట్టుకోవాలి చేతులు. ఆరబెట్టుకుని ఇలా పచ్చడి దగ్గరికి రావాలండి. బాగా చూసారా, నూనె అంతా తేరిపోయింది. ఇప్పుడు మళ్ళీ నూనె పోసే అవసరం లేదండి. ఒక్కసారి ఫ్రెండ్స్ చిన్న మాట, ఉప్పు అయితే ఒక్కసారి చెక్ చేసుకోండి. ఉప్పు చెక్ చేసుకుని ఉప్పు కరెక్ట్గా మన నోటికి ఉప్పగానే ఉండాలండి. ఉప్పు కరెక్ట్గా ఉంటేనే సంవత్సరం వరకు పాడవకుండా ఉంటుంది పచ్చడి. సంవత్సరం వరకు మనకి ఈరోజు పెట్టినాడు ఎలాగుంటుందో అలాగే ఉంటుందండి. మనం ఉప్పు కరెక్ట్గా చూసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలండి. స్టోర్ చేసే పద్ధతి కూడా సూపర్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని డబ్బాల్లో అయితే నేను టీ పొడి డబ్బాలు అయితే పెట్టుకుంటానండి. డోర్లలో పెట్టుకుంటా కదా బాగుంటాయని. టీ పొడి డబ్బాలు ఒకటి పెద్ద బకెట్ కూడా చిన్న పెరుగు బకెట్లు కూడా పెట్టానండి. మొత్తం 5 టీ పొడి డబ్బాలు అయితే సదిరేసాను నేను. పచ్చడి ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని నీట్గా పచ్చడి డబ్బాల నిండా సదిరేసుకోవాలండి. తడి చేతులతో కూడా ఎవరిని రానివ్వకూడదండి అటు పక్కలకి. తడి అన్నది తలకూడదు అసలు. మొత్తం 5 డబ్బాల్లోకి అయితే వచ్చింది. చిన్న పెరుగు బకెట్లోకి వచ్చిందండి 3 కుంచాలు. చూడండి, 5 టీ పొడి డబ్బాలు, ఒకటి పెరుగు బకెట్, 5 లీటర్ల బకెట్ అండి. కరెక్ట్గా 3 కుంచాల పచ్చడి అలా అన్నిటిలోకి సరిపోయింది. ఇప్పుడు డబ్బాలు అయితే నీట్గా తుడిచేసుకోవాలి. ఎక్కడ ఆయిల్ అది లేకుండా క్లీన్గా తుడిచేసుకోవాలండి. పొడి బట్టతోనే తుడుచుకోవాలి. ఎక్కడ తడి బట్ట అన్నది తగలకూడదు, తడి చేతులు తగలకూడదు. ఇలా నీట్గా తుడిచేసి మొత్తం మూతలన్నీ కూడా బిగించేయాలండి. ఎక్కడ గాలి తగలకుండా బిగించేయాలి. పైకి ఆయిల్ అయితే చూసారా, నేను మళ్ళీ ఆయిల్ కూడా పోయలేదు. అందుట్లో ఆయిలే పైకి తేరిపోయింది. కరెక్ట్గా 3 కుంచాలకి 3 ప్యాకెట్లన్నర ఆయిల్ అయితే పడింది. 3 కుంచాలకి 3 ప్యాకెట్లన్నర ఆయిల్ పడిందండి. కరెక్ట్గా చూస్తారా ఫ్రెండ్స్, నేను మళ్ళీ పొయ్యక్కర్ లేకుండా ఉప్పు కరెక్ట్గా సరిపోయింది, ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది. పచ్చడి అయితే టేస్ట్ అదిరిందండి. చాలా బాగుంది, గుమగుమలాడిపోతుంది. ఈ పక్క మా ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి ఈ పచ్చడి వాసనకి. సువాసన అంత బాగుంది. ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకోవాలన్నది చూడండి ఫ్రెండ్స్. ఇలా అయితే అన్నిటి నిండా పెట్టేసుకుని మూతలు సర్దేసుకుని నీట్గా తుడిచేసుకుని డబ్బాలు కూడా, పెరుగు బకెట్లు కూడా మూత పెట్టేసుకోవాలండి. ఏ డబ్బాలో పెట్టినా కానీ పచ్చడి అస్సలు పాడవదండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా ఆవకాయ పచ్చడి వేసుకుని కలుపుకు తింటే ఉంటుంది. మట్టేస్తుందండి బాబు, అంత కమ్మగా ఉంది పచ్చడి అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ. చూడండి, ఇలా కలిపేసుకుని వేడివేడి అన్నంలో తింటే ఉంటుంది. సూపర్ సూపర్ అదిరింది. టేస్ట్ కరెక్ట్గా సరిపోయినాయి, అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. చూసారా, చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు ఊరుతున్నాయి, అంత బాగుంది. మొక్క చూసారు ఇలా ఉంది కదా. మళ్ళీ సంవత్సరం వచ్చేటప్పుడు కూడా ఇలానే ఉంటుంది పచ్చడి. ఒక్కసారి ఇలా పెట్టేసి స్టోర్ చేసి డోర్లో స్టోర్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రిడ్జ్లో అయితే నేను ఇలా అయితే స్టోర్ చేసుకున్నాను. కారాలు అయితే ఒక అరలో పెట్టుకున్నాను. పచ్చళ్ళు అయితే కింద అరలో పెడుతున్నానండి.
కిందర్లో పచ్చళ్ళు, పైయార్లో అయితే కారాలు. జిన్ని పెట్టినా ఖాళీగానే ఉంటుందండి. 8 కేజీలు కారం అయితే పెట్టాను. 3 కుంచాల ముక్కల పచ్చడి, 10 కేజీల చింతపండు పెట్టిన ఫ్రిడ్జ్ అంతా ఖాళీగానే ఉంటుందండి. సర్దుకునే విధానం తెలిసి ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే సర్దేసుకోవాలి. ఇంకా నేను కిరాణీ కూడా ఫ్రిడ్జ్లో అడుగు డోర్లు వేసేస్తానండి మొత్తానికి. పయ్యారంతా ఖాళీగానే ఉంది ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ.